నేడు మనం అద్భుతమైన ప్రశాంతమైన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాం. ఈ వాతావరణం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ప్రపంచానికే ఒక నమూనాగా తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతమే కాదు, ఇక్కడ ఉండే గిరిజనుల మనసు కూడా స్వచ్ఛమైనది. మీరు చూపించే అభిమానం అదే మాదిరిగా ఈరోజు ప్రేమ ఎక్కడా దొరకదు. మీ పిల్లల భవిష్యత్తు కోసం నేను చూసినప్పుడు నాకు అనిపించింది, క్లాస్ రూముల్లో పోయి చూసి వచ్చాను, కౌన్సిలింగ్ చూశాను. ఇక్కడికి వచ్చి ఈ మీటింగ్ చూస్తే మా రాజకీయ నాయకులు కూడా ఇంత పర్ఫెక్ట్గా కండక్ట్ చేయలేరు. పిల్లలే బ్రహ్మాండంగా మీటింగ్ కండక్ట్ చేయడమే కాకుండా డెమాన్స్ట్రేషన్ కూడా చూస్తే పిల్లలు ఆడపిల్లల రక్షణ కోసం మీరు చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది. ఎవడైనా మీ జోలుకు వస్తే తాట తీస్తారని ప్రగాఢమైన విశ్వాసాన్ని కల్పించారు. దానికి చాలా సంతోషం. ఇలాంటి ఒక మంచి మీటింగ్ని ఇక్కడ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, విద్యార్థులకి అందరికి కూడా అభినందనలు, శుభాభినందనలు, శుభాకాంక్షలు. 2024 డిసెంబర్లో మొదటి మెగా పీటీఎం శ్రీకారం చుట్టాం. తర్వాత ఈ ఏడాదిలోని జూలైలో 2 కోట్ల మందితో రెండోసారి మీటింగ్ పెట్టుకున్నాం. గిన్నీస్ రికార్డ్ సాధించాం. ఈరోజు 3వ మీటింగ్ పెట్టాం. ఈరోజు మీటింగ్ పెట్టినప్పుడు నాకు అనిపిస్తుంది, మనం పెట్టే రిసోర్స్ అన్నీ అది ఓసారి నిధులు ఖర్చు పెట్టడం కానీ, సమయం వెచ్చించడం కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఇది భవిష్యత్తు కోసం చేసే ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇప్పుడే మీ మినిస్టర్ గారిని చూశారు. ఆయన చెప్పినప్పుడు చాలా స్పష్టంగా రాబోయే 3 ఏళ్లలో ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేశానికి చూపించే బాధ్యత నాదని ఆయన హామీ ఇచ్చాడు మీ ముందరనే. ఆ విషయం మళ్ళా ఒకసారి నేను కన్ఫర్మ్ చేస్తాను. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల్ని ఆస్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయే పరిస్థితి, ఏజింగ్ ప్రాబ్లం పెరిగే పరిస్థితి వచ్చినప్పుడు భవిష్యత్తులో పిల్లలు ఎక్కువ ఉండే దేశం, అదే మరి యంగ్ ఎనర్జెటిక్గా పనిచేసే దేశం భారతదేశం అవుతుంది. వాళ్ళు కానీ తీర్చిదిద్దితే నాకే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు అక్కడికి పోయినప్పుడు లోపల చూశాను, వాళ్ళ నాలెడ్జ్ చూశాను. వాళ్ళ దగ్గర నేను నేర్చుకునే రోజు తొందరలో వస్తుందని నా భావన. అంత నాలెడ్జ్ మన పిల్లలకు ఉంది. వీళ్ళకి కానీ సానబెడితే ప్రపంచాన్నే శాసిస్తారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈసారి మెగా పీటీఎం లక్ష్యం ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ, FLN. అంటే ఏదో చదివేశాం, పై తరగతికి అప్గ్రేడ్ అయిపోయాం అన్నట్టుగా కాకుండా అన్ని సబ్జెక్టులో బేసిక్ పట్టు సాధించేలా బలమైన పునాది వేసే కార్యక్రమం ఇది. అందుకే విద్యార్థుల్ని స్కై, మౌంటైన్, స్ట్రీమ్ అనే 3 వర్గాలుగా, స్థాయిలుగా వర్గీకరిస్తున్నారు. మీ పిల్లల బలహీనతలు ఎక్కడున్నాయి, వారి బలం ఏంటి, అదే సమయంలో వారిని ఏ విధంగా మళ్ళీ ట్రైనింగ్ చేయాలి అనే విషయానికి ఇక్కడ శ్రీకారం చుట్టారు. ఇప్పుడే పాఠశాలకు వెళ్ళాను, అక్కడ నేను చూశాను. క్లిక్కర్ ద్వారా ఒక వినూత్నమైన కార్యక్రమం ఆడియోలో చూపిస్తున్నారు, వీడియోలో చూపిస్తున్నారు. చూసిన తర్వాత మీకందరికీ పరీక్షలు ఆటోమేటిక్గా పెడుతున్నారు. ఎవరెవరు ఏ విధంగా పాస్ అయ్యారో క్లౌడ్కి వెళ్ళిపోతుంది. టీచర్ మ్యానిపులేట్ చేయలేరు, క్లౌడ్కి వెళ్ళిపోతుంది. సరైన సమాధానమా లేకపోతే అందులో కూడా ఎంత స్పీడ్లో చెప్పారు, బాగా ఆలోచిస్తున్నారా, క్విక్గా చెప్పారు, ఇవన్నీ కూడా ఎవాల్యుయేషన్ అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది.
అంటే ఈ యొక్క విధానాన్ని నేను మనస్ఫూర్తిగా మంత్రిని అభినందిస్తున్నా, డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా. నేను ఊహించిన దానికంటే మీరు ఫాస్ట్గా వెళ్తున్నారు. దీనికి మీ అందరికీ కంగ్రాచులేషన్స్, వెల్ డన్, చాలా బాగా చేస్తున్నారు. దీనివల్ల ఇప్పుడు మీరు చూస్తే అక్కడ ఏబిసిడి, ఎస్ నో అనే అన్నీ కూడా ఉంటాయి. పిల్లలు ఎప్పటికప్పుడు దాన్ని క్లిక్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ విధానాన్ని ఇప్పుడు మీరు చూస్తే దగ్గర దగ్గర 53 పాఠశాలలో ఈరోజు ప్రారంభించుకున్నారు. మిగిలిన పాఠశాలలో కూడా తొందరలోనే చేస్తారు. పిల్లల ప్రతిభను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం, ఎన్నికల పరీక్షల తర్వాత విద్యార్థుల సమర్థత తెలుసుకోవడం కాదు, తరగతిలో చదివిన వెంటనే ఎవాల్యుయేషన్ చేసి వాళ్ళలో ఎక్కడ డెఫిషియన్సీస్ ఉన్నాయో అవన్నీ అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ ముందు తీసిపోయే పరిస్థితికి వచ్చారు. అది చూసినప్పుడు నాకు ఒక భరోసా వచ్చింది. మట్టిలో మాణిక్యాలు మన పిల్లలు. వీళ్ళకి కానీ సరైన గైడెన్స్ ఇవ్వగలిగితే ఏదైనా చేసే సామర్థ్యం ఉంది. దానికి ఇది అనువైన మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్ననే మీరు చూస్తే అంధ విద్యార్థిని కరుణ, అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన బిడ్డ, విశాఖపట్నం ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతుంది. తన వైకల్యాన్ని అధిగమించి మొన్నే భారత్ క్రికెట్లో తిరుగులేని విజయాన్ని సాధించింది. భారతదేశ ప్రతిష్ట పెంచింది. అలాంటి వాళ్ళు చూస్తే ఒక మారుమూల ప్రాంతం, గిరిజన ప్రాంతం, అచంచలమైన విశ్వాసం, అదే సమయంలో ప్రతిభ, ఈ రెండూ కనపడే పరిస్థితికి వచ్చింది. ఈరోజు 18 నెలలు ఈ ప్రభుత్వం వచ్చి అన్ని రంగాల్లో విధ్వంసం జరిగింది. చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పల్నాడులో మెగా పీటీఎంలో ఉన్నారు. అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరిని వెళ్ళమన్నాం. అందరినీ కూడా భాగస్వాములు కమ్మన్నాం. మొన్నటి వరకు మీరు చూస్తే సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ఇక్కడుండే ఈరోజే ఒక తల్లి తండ్రిని నేను చూశాను. వాళ్ళని అడిగాను ఎంతమంది పిల్లలని. 9 మంది పిల్లలు. కొంతమంది డిగ్రీ చేస్తున్నారు, అందులో అందరూ ఆడపిల్లలు. 6 మందికి 90,000 రూపాయలు తల్లికి వందనం వచ్చిందంటే మా తల్లి ఇక్కడే ఉంది, చాలా గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది చూసినప్పుడు నాకెంతో ఆనందం కలుగుతుంది. ఇలాంటి ఒకప్పుడు పిల్లలు భారం అనుకున్నారు, ఇప్పుడు మీ పిల్లలే మీకు ఆస్తి, మీ పిల్లలే మీకు శ్రీరామ రక్ష, మీ పిల్లలే మీకు భవిష్యత్తు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. కానీ ఈరోజు మీరు శ్రద్ధ పెట్టగలిగితే భవిష్యత్తులో మీ కష్టాలు మొత్తం తీర్చే శక్తి మీ పిల్లలకు వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగానే మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు మీరు చూస్తే మధ్యాహ్న భోజనం నుంచి స్టూడెంట్ కిడ్స్ వరకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్నిట్లో కూడా నాణ్యత పెంచాం. పిల్లల శారీరక మానసిక ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పిల్లలు ఇష్టంగా తినడానికి. మొన్నటి వరకు బియ్యం కూడా దొడ్డు బియ్యం పెట్టి తినకపోతే ఈరోజు సన్న బియ్యమే కాకుండా నాణ్యమైనటువంటి ఆహారం అందించిన ఘనత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు మీరు చూస్తే స్టూడెంట్స్ కిడ్స్ పైన పార్టీ రంగులు, లోగోలు వేసుకునేవారు, అన్నీ తొలగించాం. మీ దుస్తులు కానీ, పుస్తకాలు కానీ, షూలు అన్నీ ఇస్తున్నాం. ఎక్కడ పార్టీ రంగు కానీ, రాజకీయ నాయకుల ప్రభావం లేకుండా విద్యార్థులు స్వచ్ఛందంగా చదువుకోవడానికి ఏమేం చేయాలన్నా అవన్నీ చేస్తున్నాం. అదే సమయంలో ఈరోజు ఇంకొక పక్కన చాలా చక్కగా చెప్పాడు 6వ తరగతి కుర్రవాడు. అతను చెప్పినప్పుడు మీరు చూస్తే కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి విలువల్ని మనందరం అర్థం చేసుకున్నట్టుగా
చాలా చక్కగా ఆ పద్యం చెప్పి తాత్పర్యం చెప్పి మనకందరికీ ఒక హితబోధ చేసిన ఆ చిన్నారిని చూస్తే ముచ్చటేస్తూ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ కూడా అభినందించండి. ఈరోజు విలువలు లేకపోతే సంపద వృధా. తల్లిదండ్రుల్ని గౌరవించలేని సంస్కారం మనం ఈ విద్య ద్వారా ఇస్తే అది లాభం లేదు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, తల్లి తండ్రి కష్టపడతారు, గురువు చదువు చెప్తాడు. కానీ పిల్లలు ఈరోజు మనం చూస్తే ఈ యొక్క ఫాస్ట్ లైఫ్లో, ఆధునిక ప్రపంచంలో ఎక్కడికక్కడ విలువల పతనమైపోయి మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్కి వెళ్ళిపోయి కడాన ఎవరైతే మనల్ని పెంచి పోషిస్తారో వాళ్ళని కూడా చూసుకోలేని పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు నేను ఆలోచించింది, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏ విధంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని విలువలతో కూడిన సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలి. సంపద అవసరం, జీవన ప్రమాణాల పెంపు కూడా అవసరం. అదే సమయంలో విలువలు లేకపోతే దానికి విలువే లేదనే ఉద్దేశంతో ఈరోజు కోటేశ్వరరావు గారిని పెట్టాం. చాలా బ్రహ్మాండంగా ఆయన పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు మీరు చూస్తే 45 యాప్లు పెట్టారు. టీచర్ పని 24 గంటలు అదే పని చేసేవాడు. ఇప్పుడు సింపుల్గా ఒక డాష్ బోర్డు తీసుకొచ్చాం, ఒకే సింపుల్ యాప్ తీసుకొచ్చాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి వచ్చింది. మొదలు తరగతి నుంచి మీ జీవితంలో సెటిల్ అయ్యే వరకు అపార్ లింక్తో విద్యార్థుల భవిష్యత్తు అంతా కూడా పెడతాం. దీనివల్ల మీ క్యారియర్ని ఏ విధంగా బిల్డప్ చేయాలో, ప్రపంచంలో జరిగే మార్పులు చేర్పులు ఇవన్నీ అధ్యయనం చేసుకొని మిమ్మల్ని బెస్ట్ స్టూడెంట్స్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.